ఇన్స్టెంట్ రవ్వ దోశ వేయడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారా? ప్యాన్‌కి స్టిక్ అవ్వడం, హోటల్ స్టైల్ క్రిస్పీనెస్ రాకపోవడం, దోశ సరిగ్గా రాకపోవడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. హోటల్‌లో రవ్వ దోశ తింటే ఆ క్రిస్పీనెస్, ఆ క్రంచీనెస్ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదా! ఈరోజు మనం అదే హోటల్ స్టైల్ రవ్వ దోశని ఇంట్లోనే చాలా ఈజీగా, క్రిస్పీగా, క్రంచీగా చేసుకుందాం. అవసరమైన పదార్థాలు కరెక్ట్‌గా వేసినా కొన్ని చిన్న చిన్న టిప్స్ మిస్ అయితే కావాల్సిన రిజల్ట్ రాదు. నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీకు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ రవ్వ దోశ వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పుల్లటి మజ్జిగ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఫ్రెష్‌గా దంచుకున్న మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే మనం సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అని అంటుంటాం కదా, అదే రవ్వ. అలాగే హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే పావు కప్పు కంటే తక్కువ మైదా పిండి వేసుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. మైదా పిండి వేయడం వల్ల బైండింగ్ బాగా వస్తుంది దోశకి. ఒకవేళ మైదా ఇష్టం లేని వాళ్ళు దానికి బదులుగా మరో 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. ఇలా పుల్లటి మజ్జిగ వేసుకోవడం వల్ల రవ్వట్టు అనేది మరింత గుల్లగా కాలి రవ్వట్టు క్రంచీగా చాలా రుచిగా వస్తుందండి. వీలైనంత వరకు పుల్లటి మజ్జిగ వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకునే అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగినవి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కావాలంటే ఉల్లిపాయల్ని ఇలా రవ్వలో కూడా వేసుకోవచ్చు, లేదంటే పెనంపై కూడా చల్లుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా బ్యాటర్ని లూజ్గా కలుపుకోవాలండి. వాటర్ని ఒకేసారి పోసుకోకుండా చూసుకుంటూ ఇలా ఒక్కొక్క కప్పు చూసి వేసుకోవాలండి. ముందైతే మనం ఒక కప్పు మజ్జిగ వేసుకున్నాం. తర్వాత మొత్తం ఒక 3.5 కప్పుల వరకు వాటర్ వేసుకున్నామండి. మొత్తంగా అయితే మనం ఒక కప్పు మజ్జిగ 3.5 కప్పుల వరకు నీళ్ళు అనేది పోసుకున్నాము. బ్యాటర్ అయితే చాలా లూజ్గా ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మీకు కావాలంటే వేయించిన వేరుశనగ పప్పుని ఇలా కొంచెం పలుగులుగా చేసి వేసుకోవచ్చు. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. రవ్వ దోశ బ్యాటర్ సాధారణంగా దోశపిండిలా ఉండదండి. పల్చటి మజ్జిగలాగా చాలా లూజ్గా ఉండాలి. బ్యాటర్ ఎంత పలుచగా ఉంటే రవ్వ దోశ అంత క్రిస్పీగా, క్రంచీగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం రవ్వ దోశకి బాగా సెట్ అయ్యే 2 రకాల చట్నీలు రెడీ చేసుకుందాం. ముందుగా చాలా ఈజీగా అయ్యే టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఇవి కూడా కొద్దిగా ఇలా వేయించుకోవాలి. ధనియాలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో ఉండే 2 టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ టమాటాలు ఇలా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, ఒక 2 స్పూన్స్ వరకు వేయించుకున్న వేరుశనగ పప్పు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మన టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి చట్నీ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కారానికి సరిపడా ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒక 2 స్పూన్స్ వరకు వేయించుకున్న వేరుశనగపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇక్కడ మీకు ఇష్టమైతే ఒక 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేసుకోవచ్చు.
ఇక్కడ నేను మా పిల్లలకి ఇష్టమని చెప్పి కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇక్కడ చింతపండుకు బదులుగా ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ లైట్ బరకుండే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా లైట్ బరకుండే విధంగా కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ కొద్దిగా తాలింపు అనేది వేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. తాలింపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపును దోరగా వేగిన తర్వాత ఈ చట్నీలో వేసుకుని కలుపుకుంటే మన ఇన్స్టెంట్ రవ్వ దోశలోకి 2 రకాల చట్నీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇన్స్టెంట్ రవ్వ దోశకే కాదండి, ఈ చట్నీలు మన రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, ముఖ్యంగా పెసరట్లోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతలో మన రవ్వ కూడా బాగా నానిపోయి ఉంటుందండి. చూడండి, రవ్వ అంతా అడుగున సెటిల్ అయిపోయి ఉంటుంది కదా, కాబట్టి దోశ వేసే ముందు ప్రతిసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా మజ్జిగలా ఉండాలండి. ఒకవేళ కాస్త చిక్కగా అనిపిస్తే ఈ టైంలో కొద్దిగా నీళ్లు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. మన దోశ వేసుకున్న ప్రతిసారి అడుగు నుంచి బాగా కలపాలి. కలిపిన తర్వాత పైన తేట మాత్రమే తీసుకోండి. అప్పుడే మన దోశలు అనేవి పల్చగా క్రిస్పీగా వస్తాయండి. ఈ టిప్ని మాత్రం మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ని చూద్దాం. ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు తీసుకున్న పిండిని పల్చగా పోసుకోండి. చూడండి చక్కగా ఎంత హోల్స్లా కనిపిస్తుందో. ఈ హోల్స్ అన్ని చక్కగా ఇలా కవర్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అండ్ అలాగే మనం రవ్వట్టు వేసుకునేటప్పుడు పెనం అనేది మంచి హీట్లో ఉండాలండి. అలా హీట్లో ఉన్నప్పుడు వేస్తేనే దోశ అనేది చక్కగా స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తుంది. ఇంకా అట్టును పోసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా అట్టును అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పెనాన్ని ఇలా అన్ని వైపులా జరుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. తొందరపడి దోశని తీసేయాలని చూడకండి. అడుగు నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఓపిక్గా కాలనివ్వండి. ఈ దోశ కాలటానికి కొంచెం టైం పడుతుంది. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందో. ఇలా చేస్తే రవ్వ దోశ చాలా పలుచగా, క్రిస్పీగా, క్రంచీగా వస్తుంది. చూడండి ఎంత క్రంచీగా కనిపిస్తుందో. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా, ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇక్కడ ఇంకా చిన్న టిప్ చెప్పాలండి. ఒకవేళ దోశ ప్యాన్కి అతుక్కుపోతుంటే ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో బాగా రుద్దండి. ఆ తర్వాత దోశ వేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అయి చేస్తే ఇంట్లోనే మనం హోటల్లో చేసే రవ్వ దోశని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చట్నీలతో పాటు కలిపి తింటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా 5 మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్లో తెలియజేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.